ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి వైసీపీ నాయకులు చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. సార్, ఇప్పటికీ మీరు గ్రామాల్లో తిరుగుతున్నారు, ఏ విధంగా ఉంది రెస్పాన్స్? మీ స్థానిక వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారు? మా గ్రామంలో మేము ఇప్పుడు కాదు, దగ్గర 2 సంవత్సరాల నుంచి గెలిచిన కాడి నుంచి ప్రజలతోటే ఉన్నాం, ప్రజలమ్మటే ఉన్నాం, రైతులమ్మటే ఉన్నాం, కార్మికులమ్మటే ఉన్నాం, కర్షకులమ్మటే ఉన్నాం, మహిళలమ్మటే ఉన్నాం, అందరికీ కూడా పనిచేస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని కూడా దగ్గరుండి కేడర్కి అందించే విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మహిళల గౌరవాన్ని పెంచి గడప దాటకుండా ప్రతి ఒక్కరికి కూడా అందించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి, కావాలి, ఆయనే ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఇవాళ సంక్షేమం, అభివృద్ధి, పేదరికాన్ని తగ్గించి వ్యవసాయ రంగాన్ని పెంచి ఇండస్ట్రీస్ని పెంచి అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్ళి ఇవాళ బిడ్డల చదువుల విషయంలో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టి నాడు నేడు ద్వారా పెద్ద ఎత్తున స్కూల్స్ని అభివృద్ధి చేసి ట్యాబ్ ఇచ్చి బూట్లు ఇచ్చి బ్యాగ్ ఇచ్చి బెల్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ఉండాలి, మనకు రావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్న చదువులు ఇవాళ ఎప్పుడు కూడా కేరళ నెంబర్ 1, అటువంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1కి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుద్ది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉండేది. ఇవాళ నెంబర్ 1లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ కావాలంటున్నారు. మీరు ఒకేసారి 175 అసెంబ్లీ స్థానాలు ప్రకటించారు, 25 ఎంపీ స్థానాలు ప్రకటించారు, కానీ ఇంకా ఎన్డీఏ కూటమికి సంబంధించి సీట్లు అనేది కూడా కొలికిరాలి. దీని విధంగా చూస్తారు. వాళ్ళకి జనమే తక్కువయ్యారు, జనమే కరువయ్యారు, కావాలని దొరక్క ఇది అవుతున్నారు. వాళ్ళనే అడగండి, వాళ్ళని ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు చేస్తున్నారని. కూటమి కలిసినా వాళ్ళు కష్టపడుతున్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మంచి చేశాం కాబట్టి ప్రతి ఒక్కరిని ఇచ్చేసి రేపు 27 నుంచి బస్సు యాత్ర చేస్తాడు. ప్రత్యర్థి ఆర్మీలు రాధాకృష్ణపై కూడా పలు ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి ఇది ఎంతవరకు వస్తుంది? రాధాకృష్ణ అన్న అతను ఎప్పుడు కూడా అతను పొలిటికల్ కాదు, సింగపూర్ నుంచి దిగాడు. అతనికి వ్యవస్థల గురించి తెలియదు, వ్యవసాయం గురించి తెలియదు, ఈ రాజకీయం గురించి తెలియదు, ప్రజలకు ఏ రకంగా చేయాలని తెలియదు. చెప్తాను కదా, ఆయన మొన్న ఎప్పుడో కరోనా గురించి ఎక్కడికి వెళ్ళో నువ్వు కనపడలేదు, దాక్కున్నారు ఆయన. దాన్ని నిలదీసి అడిగితే ఆయన ఏం చెప్తారు, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ కరోనా వస్తే నేను దగ్గరుంటాను అంటున్నాడంట. అంటే ఎంత తెలివైనడో అంత గమనించండి, అది ఆయన తెలివి. ఈసారి తణుకు నియోజకవర్గ ప్రజలు మీకు ఎంత బాగా మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇవాళ ఈ నియోజకవర్గమే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు, నన్ను కానుకగా పంపిస్తున్నారు. తణుకు నియోజకవర్గం పూర్తిగా కూడా వైసీపీ కుటుంబం దాదాపుగా తణుకు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో, గత ఎన్నికల కంటే భారీ మెజార్టీతో కూడా గెలుపొందానని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.